గురుగారు, ఇప్పుడు మహిళలు శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? అమ్మ, మహిళలు ఎలాంటి నియమాలు అంటే చాలామందికి తెలిసిన విషయమే అందరూ కూడా. ఎందుకంటే సహజముగా రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం అనేటువంటిది ఒకటి, రోజు కాస్త దైవారాధన అనేటువంటిది మామూలుగా చేసుకోవటము, దైవారాధన తరువాతనే మహిళలు మిగతా కార్యక్రమాలన్నీ చూసుకోవటము, ఇవన్నీ కూడా చేస్తూ శుచి శుభ్రత అనేటువంటిది ఈనాడు అందరూ కూడా పాటిస్తున్నారు. మహిళలు ఇంకా ఎక్కువగా ఏం చేయాలి అంటే అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరం. శ్రావణ మాసంలో ఒక దీపము వలన కానీ, పూజ వలన కానీ, స్తోత్రము వలన కానీ, ఇలాంటి రూపాలలో భజన వలన కానీ, అంటే మనం చదువుతూ ఉండటము. కొంతమందికి నిరంతరము మామూలుగా మన పారాయణము లాగా లలితా సహస్రనామ పారాయణము లేదా కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తరము కానీ ఇలాంటివి రోజు చేస్తున్నారనుకోండి, కేవలం శుక్రవారాలు మంగళవారాలు అనేటువంటిది మాత్రమే కాకుండా రోజు నిర్దిష్టముగా ఒక ప్రణాళిక అని పెట్టుకొని మహిళలు ఎప్పుడైతే చేస్తారో మహిళలకు మనస్సు అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నారు అంటే ఏదైనా సాధించగలరు అనేటువంటిది ఉంది వాళ్ళది శాస్త్రంలో. అందుకనే స్త్రీ అనుకుంది అంటే జరుగుతుంది. సంకల్ప సిద్ధి అనేటువంటిది మహిళలకు ఎక్కువ. వాళ్ళది అనుకున్నది అనుకున్నట్టు జరుపుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే నేను చెప్తున్నది ఏదో భర్తల దగ్గర గోము చేసో అలిగో ఏదో ఒకటి కావాలా, ఒక చీర కావాలనుకుంటే తీయించుకోవటానికో అలిగి సాధించుకుంటారని కాదు దాని అర్థం. నేను చెబుతున్న మాట ఏమిటి అంటే వాళ్ళు నాకు, నా సంతానానికి లేదా నా పిల్లలకు, నా భర్తకు, నా అత్తమామలకు ఇది కావాలి, నా కుటుంబం బాగుండాలి, మా ఆయనకి ఇది మంచి జరగాలి అనేటువంటిది ఎప్పుడైతే పరిపూర్ణముగా కోరుకుంటారో, ఏదైతే రోజు కోరుకుంటూ ఉంటారో అది జరిగే అవకాశాలు ఎక్కువ మహిళలకు, ఖచ్చితంగా జరుగుతుంది. పురుషుడికి అలా కాదు. ఎందుకంటే అంత చిత్తశుద్ధి తక్కువ పురుషులలో. చిత్తశుద్ధి తక్కువ కాబట్టే కదా రాముడంతటి వాడైనా కూడా సీతమ్మవారి విగ్రహాన్ని పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేయాల్సి వచ్చింది. మహిళలకి ఏం చెప్పాడు శాస్త్రములో? తన భర్త యొక్క ఒక వస్త్రము పక్కన పీట వేసి పీట మీద పెట్టుకొని కూర్చొని చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. అంటే వాళ్ళకు ఆ నిబ్బరము, నిగ్రహ శక్తి వాళ్ళకు ఉంటుంది. పక్కన నా భర్త ఉన్నాడు అనేటువంటి భావనతో ఉండి ఆమె ఏమైనా చేయగలదు. చూడండి, మనం సమాజంలో చాలామంది మహిళలు భర్త వేరే దేశాల్లో ఉంటే కూడా ఇక్కడ పిల్లలను తీర్చిదిద్దుకొని చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నారు కదా ఎంతోమంది. అలా అనుకుంటే వీళ్ళు ఏదైనా సాధించగలరమ్మా. వీళ్ళు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే రోజు కూడా వాళ్లకు చేతనైనంత మాత్రం అమ్మవారిని స్మరించటం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తారో, స్మరణ మాత్రేణ చేతనైంది, మనకు అవకాశం ఉంది అంటే పూజ చేసుకుంటాం, ఇంకా వ్రతాలు చేసుకుంటారు, అంటే కొంచెం సమయము పెట్టి. అలా సమయము లేని వాళ్ళు, అందుకనే పుష్పం పత్రం ఫలం తోయం, ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి అన్నారు, లేదా ఒక ఆకు పెట్టి నమస్కారం చేసుకోండి అన్నారు, లేదా ఒక శ్లోకం చదవమన్నారు. అందుకని తల్లి, మహిళలు ఇవన్నీ పాటిస్తే నిజంగా కూడా చాలా మంచిది. పాటించడము అంటే ఎక్కువ సమయం ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అయినా తమ పిల్లలు భవిష్యత్తు గురించి, తన భర్త యొక్క భవిష్యత్తు గురించి చాలామంది తపన పడుతూ చేసుకునేటువంటి మహిళలందరూ కూడా ఎంతో కొంత ఇంటికి కేటాయించి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకునేటువంటి మహాతల్లులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు తల్లి. వాళ్ళందరూ కూడా సమయానికి తగ్గట్టుగా మామూలుగా శ్రావణ శుక్రవారాలు, ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రతి మంగళవారము శుక్రవారము రోజూ చేస్తే మరీ మంచిది, కానీ కొంచెం విశేషం శ్రావణ మాసము కాబట్టి మన ఇంట సిరి ఎక్కువగా కురవాలి అన్నా, మేలు జరగాలి అన్నా, అన్ని శుభాలు జరగాలి అని అన్నా ఎక్కువ శాతం పాటించాల్సింది ఏమిటి అంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళైనా, ఒకవేళ ఇంట్లోనే ఉండేటువంటి గృహిణులు అయినా కూడా
ఈ శ్రావణ మంగళవారము శుక్రవారము ప్రతిరోజు కూడా సాయంకాలం మనకు తెలిసిన ఒక 2 ముత్తైదువులు లేదా 5 మంది 9 మంది ఇలా మనకు చేతనైనంత మందిని ఇంటికి పిలిచి ఒక ఫలము ఖర్జూర పండు 2 తమలపాకులు ఇచ్చి కానీ తాంబూలం అనేటువంటిది ఇవ్వటము ఒకటి. రెండవది కాళ్లకు పసపు పట్టించుకోవటం. ఇంట్లో గృహిణి ఎప్పుడైతే కాళ్లకు పసపు పట్టించుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటుందో, మనము ఏ శుభకార్యము చేయాలన్నా ముందు బ్రాహ్మడి దగ్గరికి పోయినా లేకపోతే ఏదనుకున్నా ముందు మనం ఏం రాస్తాం? శుభం అని రాసి పసపు కుంకుమ అగరబత్తీలు ఆకులు ఒక్కలు టెంకాయలు మనం పూలు పళ్ళు రాసుకుంటాం. అవును గురుగారు. ఒక పద్ధతి ఉంటుంది, విధానం. ఎందుకు చేస్తున్నట్టు ముందు పసపు అంటే ఏమిటి? పసపు అమ్మవారి స్వరూపం. అందుకని కదా పసపుతో తయారైనటువంటిది శుభప్రదమైనటువంటి కుంకుమను మనం తిలకముగా ధరిస్తున్నాం ప్రాధాన్యతగా. అందుకని కాళ్లకు పసపు పట్టించుకోవటం అనేటువంటిది చాలా శుభప్రదము. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇది. తన కాళ్లకు తాను పసపు పట్టించుకొని కనీసం ఒక 2 ముత్తైదువులకు, ఎవరూ లేరు మన ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పట్టించవచ్చు. అలా చేస్తే ఇవి పాటిస్తే చాలా సంతోషం తల్లి. గురుగారు, నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇంట్లో ఆడపిల్లలకు కూడా వేయచ్చు అంటున్నారు, మరి పెళ్లి కాని ఆడపిల్లలకి పసుపు అన్నది వేయచ్చా కాళ్ళకి? కాళ్లకు మనం పసపు పట్టించడంలో తప్పు లేదమ్మా. అంటే లక్ష్మీప్రదం మామూలుగా పెళ్ళైన వాళ్లకు చేస్తూ ఉంటారు. అయినా ఆడపిల్లలు అన్నప్పుడు లక్ష్మీ స్వరూపమే కదమ్మా. అవును గురుగారు. కుంకుమ అనేటువంటిది కూడా పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు. అయితే నుదుటున ఇక్కడ కుంకుమ పాపిట అనేటువంటి చోట కుంకుమ పెట్టుకునేటువంటిది మాత్రము వివాహమైన తరువాత. ముందు పెట్టుకోవచ్చు, లక్షణంగా కాళ్ళకు పస పట్టించవచ్చమ్మా. అమ్మవారి స్వరూపం కదా తల్లి. స్త్రీ ఇంట్లో పిల్లలు లక్షణంగా కాళ్ళకు పస పట్టించవచ్చును, ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మంచిది తల్లి.